హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా పల్లెటూరు జీవన విధానం ఎలా ఉంటుందో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పల్లెలంటే ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ అయితే ఈ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకేమో 2 మేకలు అయితే ఉన్నాయంట. ఇంకా వాటి కోసం అయితే ఈ ఆకు అయితే కోస్తున్నారు. ఈ చెట్టు పేరు వచ్చి వన్నార్పాకు చెట్టు అంటారు. ఈ ఆకులు అయితే ఆ మేకలు చాలా బాగా తింటాయి. ఇంకా అందుకే అయితే కోస్తున్నారు. ఈ అన్న పేరు అయితే రామచంద్ర అన్న. నాకైతే మామ అవుతారు కానీ నేను అన్న అనే పిలుస్తాను. కానీ ఈ అన్న ఇక్కడ చూస్తే చాలా సైలెంట్ గా ఉన్నాడు కదా. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారనుకో ఆ అన్న వేసే జోకులకి అయితే నవ్వలేక చచ్చిపోవాలంతే. అంత ఎక్కువ జోకులు అయితే వేస్తా ఉంటారు. ఇక్కడ ఇంటి దగ్గర పచ్చిమిర్చి చెట్టు ఏం పడింది చూడండి, ఎన్ని కాయలు వచ్చాయో. పడిన చెట్లు అయితే చాలా కాయలు వస్తాయి కదా. ఇంకా ఈ అన్న వాళ్ళు అయితే వాళ్ళ మేకలకు కావాల్సిన ఆకైతే కోసుకొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళంతా నవ్వుకున్న అసలు రారు, అంత బాగా జోకులు వేస్తారు. అన్న అయితే ఇంకా మాకైతే అమ్మ వంట అంతా చేసింది. మేమైతే తినేసి ఎక్కడికి బయలుదేరుతున్నాం. ఈ చలికాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చూసినా పొలాల గట్ల మీద గానీ, దారింటి గానీ, కొండల్లో గుట్టల్లో ఎక్కడ చూసినా సీతాఫలాల చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే సీతాఫలాలు అయితే చాలా బాగా వచ్చింటాయి. ఇంకా అందుకోసం అయితే మేమైతే వచ్చాము సీతాఫలాల కోసం అయితే. మా పల్లెల్లో అయితే సీతాఫలాల చెట్లు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి కదా. కాయలు కూడా ఎవరైనా కోసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే ఈ చెట్లలో కాయలు కాసి ఎవరు కోసుకోక పండిపోయి రాలిపోతుంటాయి. అంత ఎక్కువ కూడా కాయలు వచ్చేస్తాయి. ఇంకా అమ్మ అయితే సీతాఫలాలు ఎక్కువ తినేది కాబట్టి ఎప్పుడు కోసుకొని వెళ్ళారు. ఇంకా నేను వెళ్ళాను కదా, ఇంకా నా కోసం అయితే ఇంకా సీతాఫలాల కోసం అయితే వచ్చాము. ఇక్కడెక్కడ కొన్ని కాయలు అయితే పక్షులు అయితే తినేసాయి. ఇక్కడ చూసామంటే ఇలా కళ్ళు తెరిచింటాయి కదా, అలాంటి కాయలు అయితే కోసుకోవాలి. ఇది కొద్దిగానే తేరింది, ఇంకా బాగుండాలి కాయలు అయితే. అలాంటివి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి అయితే పల్లెల్లో సీతాఫలాలు ఎక్కువ దొరుకుతాయి కానీ చాలా తక్కువగానే తింటారు. ఎందుకంటే ఎక్కువ కోల్డ్ చేస్తుంది, అంతేకాక ఫీవర్ అలా వస్తుందని చలికాలం అయితే పిల్లలకు కూడా ఎక్కువగా పెట్టరు. ఇంకా ఈ సీతాఫల చెట్టు అయితే చాలా గుబురుగా ఉంది కదా. ఇంకా అమ్మ అయితే లోపల కాయలు ఉన్నాయేమో అని చూస్తుంటే ఇక్కడైతే ఒక పక్షి కూడా అయితే కనిపించింది. ఇంకా అందులో అయితే పక్షి పిల్లలు గానీ గుడ్లు గానీ ఉన్నాయేమో అని చూసాను కానీ ఇంకా అందులో అయితే ఏం లేవు. ఇక్కడ మాకైతే సీతాఫలాలు ఫ్రీగానే దొరుకుతాయి కానీ టౌన్ లో గానీ సిటీల్లో గానీ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. శీతాకాలంలో దొరికే ఈ పండ్లను తినడం చాలా మంచిది. మీకు దొరకాయంటే అస్సలు మిస్ కావద్దని డాక్టర్లే చెప్తున్నారు. మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. మన ఆరోగ్యానికి సీతాఫలం ఒక వరం లాంటిది. అది ఎలా అంటే పోషక విలువలు ఎక్కువగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇంకా ఇక్కడ నేను ఒక కాయ అయితే కోసాను. అదైతే ఇంకా కొంచెం తేరాల్సి ఉంది, కొంచెం లేతగానే ఉంది. ఇంకా ఇక్కడైతే అమ్మకైతే ఒక కాయ అయితే దొరికింది. పండిపోయేమో రాలిపోయింది. ఇలా చెట్టులో పండిన సీతాఫలం తిన్నామంటే ఆ రుచిని అయితే మాటల్లో అయితే వర్ణించలేము. చాలా స్వీట్ గా అయితే ఉంటుంది. తింటున్న కొద్దీ తినాలనిపించే రుచికరమైన పండు ఇది. చాలా మెత్తగా అయితే మాగిపోయింది చూడండి. ఇందులో చాలా రకాల పండ్లు అయితే ఉన్నాయి. సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, వీటన్నిటిలోనూ అతి రుచికరమైంది ఈ సీతాఫలము. ఈ సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. ఈ పండును ఇలా తినగానే అలా శక్తి అందుతుందని పోషక ఆహార నిపుణులే చెబుతున్నారు. ఇంకా మేమైతే ఈ కాయలు అయితే కోసాం కదా. అమ్మకైతే అక్కడ చెట్ల లోపల అయితే ఒక కాయ అయితే కనిపించిందంట. ఇంకా అందుకోసం అయితే ఈ కాయలన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా అమ్మ అయితే ఆ లోపల అయితే ఒక కాయ కనిపించింది కదా, అదైతే కోయడానికి వెళ్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లలో అయితే పాములు అయితే ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. మనం కాయలు కోసేటప్పుడు చూసి మరీ కోసుకోవాలి, లేకుంటే పాములు ఉంటాయి. ఇంకా అమ్మకైతే నేనైతే వద్దు రామా అని చెప్పాను కానీ ఇంకా అమ్మ అయితే కోసుకొని వచ్చేసింది. ఈ కాయ చూడండి సేమ్ ఇలా ఉండాలి. ఇలా కళ్ళు తెరిచిందంటే ఆ కాయలు అయితే చాలా బాగుంటాయి. కస్టర్డ్ ఆపిల్ అని పిలిచే ఈ సీతాఫలంలో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, B6 విటమిన్, B3 విటమిన్ సమృద్ధిగా అయితే లభిస్తుంది. 100 గ్రాముల సీతాఫలంలో 1.6 గ్రాముల కొవ్వు, 26.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు అయితే దొరుకుతాయి. సీతాఫలంలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి దాని పనితీరును అయితే మెరుగుపరుస్తుంది. ఈ సీతాఫలంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఈ ఫ్రూట్ ని ఎక్కువ మోతాదులో అయితే తీసుకోకూడదు. కానీ అలా అని మానేయకూడదు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి 1 వీక్ ఒకసారి ఒక్క సీతాఫలంలో ఆ ఫ్రూట్ తీసుకున్నా కూడా బెనిఫిట్. డయాబెటీస్ వాళ్ళే కాకుండా ఒబిసిటీ, వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ సీతాఫలం ఎక్కువ మోతాదులో అయితే తీసుకోకూడదు. ఈ పండులో క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండును తినడం వలన వాటి నుంచి బయటపడొచ్చు. ఇక్కడ కనిపించేది తంగేడు చెట్టు. ఈ తంగేడు చెట్లు అయితే ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు కానీ ఇప్పుడే చిగురిస్తా ఉంది. ఇవి ఫ్లవర్స్ వచ్చాయంటే చాలా అందంగా ఉంటాయి. చెట్టు నిండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో అయితే తలంబ్రాలు పోసినట్టే ఉంటాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నప్పుడు తలంబ్రాలు పోస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే చెట్టు నిండా పసుపు కలర్ పువ్వులు అయితే ఉంటాయి. పచ్చని ఆకులతో చూడడానికి చాలా బాగుంటాయి. ఈ తంగేడు చెట్టు కూడా ఒక ఔషధ మొక్క. ఈ తంగేడు పువ్వులను తెలంగాణలో బతుకమ్మ పండుగల్లో అయితే అలంకరిస్తుంటారు. ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి ముగ్గుల్లో గానీ తోరణాలకు గానీ అలంకరిస్తారు. ఇక్కడ మేమైతే దారింటింటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసామంటే ఒక కంపల్లాగా ఉన్నాయి కదా, వాటి మీద అయితే ఒక తీగ చెట్టు అయితే అల్లుకునేసింది. ఫ్లవర్స్ అయితే వైట్ గా చూడడానికి చాలా బాగున్నాయి. ఏం ఫ్లవర్స్ తెలియదు కానీ పేరు అయితే తెలియదు. ఎంత బాగున్నాయి చూడు. ఆనియన్స్ కి ఫ్లవర్స్ వస్తే ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయి.
ఇంకా ఇక్కడైతే కిందకి దిగుతున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి, చాలా డౌన్ గా ఉంటుంది. ఇంకా నేనైతే పల్లికి వచ్చానంటే వీడియోలు తీసుకోవాలంటే ఇంకా అమ్మ అయితే ఇంకా నా వెంటే తిరుగుతూ ఉంటుంది, పాపము చాలా కష్టపడుతుంది. ఇంకా ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళు అయితే టమోటాలు అయితే కోస్తున్నారు. ఇంకా నేనైతే అక్కడికైతే వెళ్తున్నాను. టమోటాస్ ఎలా హార్వెస్ట్ చేస్తారో చూద్దాం రండి. మా సైడ్ దొరికే టమోటాస్ అయితే చాలా జ్యూసీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. మదనపల్లి టమోటాలు అంటేనే చాలా డిమాండ్ ఎక్కువ. మా సైడ్ ఎక్కువగా టమోటాల పంట అయితే సాగు చేస్తారు. ఇవి చట్నీకి కానీ పికిల్స్ కానీ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మాకైతే బెంగళూరులో దొరికే టమోటాలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. అంతేకాకుండా కర్రీలో వేసినా కూడా అసలు తొందరగా ఉడకవు. ఈ కాయలు అయితే ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి కానీ మేమైతే దొరికినప్పుడు అయితే తెచ్చుకుంటాము. అంతేకాకుండా నేను ఊరికి వచ్చానంటే చాలు తప్పకుండా ఈ టమోటాలు అయితే తీసుకొని వెళ్తాను. ఇక్కడ కనిపించేది గోరు చిక్కుడు అంటారు కదా, మా సైడ్ అయితే మొటింకాయలు అంటారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే ఈ టమోటా చెట్లలోనే అక్కడక్కడ ఇట్లా గోరు చిక్కుడు గానీ బెండకాయలు గానీ ఇంకా కొన్ని కూరగాయల మొక్కలు అయితే వేశారు. మొటింకాయలు అయితే చాలా లేతగా చాలా బాగున్నాయి, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చుట్టూ చూసినా మొత్తం టమోటా పంట వేశారు ఆ పెద్దమ్మ వాళ్ళు. మొత్తం పండిపోయే కాయలంతా చూడ్డానికి అయితే ఎంత బాగుందో. చెట్ల నిండా కాయలు అయితే ఎంత రెడ్ గా పండిపోయి ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చూసామంటే ఒక గట్టు మీద అయితే పపాయ ట్రీ అయితే ఉంది. కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మా సైడ్ అయితే వీటిని పరిందికాయలు అంటారు, కొన్ని సైడ్లు అయితే బొప్పాయి అంటారు. ఇక్కడ ఈ చెట్లు చూసామంటే అన్ని పచ్చికాయలే కనిపిస్తున్నాయి. పచ్చికాయలు అయితే తినకూడదు, పచ్చికాయలు తిన్నామంటే వాంతులు విరేచనాలు లాంటివి అయితే అవుతాయి. ఈ పపాయ అయితే పండిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఇందులో అయితే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ సౌందర్యానికి కంటి చూపు మెరుగుపరచడానికి ఈ పపాయ అయితే చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీస్ లో రాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ అయితే పపాయ అయితే తీసుకోకూడదు. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను కానీ ఎట్లా ఉడుకు పెడుతుందో, ఎండ అయితే తక్కువగా అనిపిస్తుంది కానీ చాలా ఉడికి పెడతా ఉంది. ఇంకా ఇక్కడైతే వీళ్ళు టమోటాలు కోస్తున్నారు కదా, ఎంత నార్మల్ గా అయితే కోసుకొని వెళ్తా ఉన్నారు. రైతులు అయితే చాలా కష్టపడతారు. రైతులు లేనిదే ప్రపంచం లేదు, కానీ ఎక్కువగా గుర్తింపు లేని వారు కూడా రైతులే. మా సైడ్ అయితే ఎక్కువగా టమోటా పంట అయితే వేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి లాభాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి నష్టాలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి అయితే లక్ ఉంటే ఈ టమోటా పంట సాగు చేసి లక్షాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మెదక్ జిల్లాలో ఒక సాధారణ రైతు టమోటా పంట సాగు చేసి కోటీశ్వరుడు అయితే అయ్యాడు. ఇక్కడ పెద్దమ్మ అయితే టమోటాలు కోస్తుంది కదా, ఎంత రెడ్ గా పండిపోయాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఈ టమోటా పొలంలో చూసామంటే అక్కడక్కడ ఇలాంటి కుండలు అయితే నల్ల కుండలకి డిజైన్ చేసి పెట్టారు, ఎంత బాగున్నాయో. అవేమో దిష్టి కోసం పెట్టినారో లేకుంటే ఇక్కడైతే కోతులు అయితే ఎక్కువగా వస్తుంటాయి అందుకోసం ఏమైనా పెట్టారో తెలియదు. ఇంకా వీళ్ళైతే టమోటాలంతా కోసేసినట్టున్నారు, ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అయితే ఇంటికైతే వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్లే దారిలో అయితే మా అన్న వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర అయితే జామ చెట్టు ఉంది. ప్రతి ఇయర్ అయితే కాయలు అయితే ఎంత ఎక్కువ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మా చిన్న అక్కడ చెట్లు అయితే ఉన్నాయి, వాటికైతే నీళ్ళేమో పెట్టి అక్కడైతే కూర్చొని ఉన్నారు. ఇంకా మేమైతే సీతాఫలాలు తీసుకొని వచ్చాం కదా, వాటిని అయితే అమ్మ అయితే మాకు పెట్టేసింది. ఇంకా మేమైతే అన్నం తిని కొంతసేపు ఉండి ఇప్పుడైతే టైం 2:30 అలా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ అయితే కూరాకు పప్పు చేస్తాననింది. ఇంకా అందుకోసం అని చెప్పి కూరాకు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చేలల్లో ఎక్కడ చూసినా గురుగాకు అని ఉంటుంది కదా, అదైతే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఆకు కోసం అయితే ఇంకా చేల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఆ చేనులు అయితే ఊరికి అవతల వైపు అయితే ఉంటాయి, కొంచెం దూరం అయితే వెళ్ళాలి. అలాగే చూస్తా ఉండండి, వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది మీకైతే. మా పల్లె దగ్గర అయితే చేన్లు గానీ పంట పొలాలు గానీ మేము కూరాకు ఎలా సేకరిస్తాము అవంతా చూస్తా ఉండండి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఇంకా అలాగే వర్షం కూడా వచ్చేటట్టు ఉంది అని చెప్పి ఇంకా నేనైతే గొడుగు తీసుకెళ్తా ఉన్నాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పల్లెటూరులో వ్యవసాయ పనులు అయితే ఎలా చేస్తారు, మా పల్లెటూరు జీవన విధానం అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే గురుగాకు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాం కదా, ఇలాగే కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇంకా మేము వెళ్లే దారిలో అయితే ఇక్కడైతే టమోటాలంతా కోసేసి క్రేట్లకు అయితే వేస్తున్నారు. కోసిన కాయలంతా ఇక్కడ ఒక చెట్టు కింద అయితే ఒక ఉడ్డలాగా అయితే పోసారు. వాటిల్లో అయితే మంచి మంచి కాయలు అయితే ఏరుతున్నారు. కొన్ని అయితే పుచ్చిపోయిన ఉంటాయి కదా, అలాంటివి అయితే ఒక సైడ్ కి వేసి ఇంకా మంచి కాయలంతా క్రేట్లకు అయితే వేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టమోటా రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కాయలు వచ్చే రైతులకు మాత్రము లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అయితే ఉండవు. ఇంకా మా సైడ్ రైతులంతా ఈ టమోటాలను అయితే మదనపల్లి కానీ కోలార్ కానీ చింతామణి కానీ అక్కడైతే మార్కెట్లకు అయితే వేస్తుంటారు.
ఇంకా ఇక్కడ వీళ్ళైతే సైజులు పట్టి టమోటాకాయలు అయితే సపరేట్ చేస్తున్నారు. ఈ బాక్సులు అయితే నింపుతున్నారు. ఇలా నింపిన బాక్సులను అయితే మొత్తం అంతా ఇక్కడైతే తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఇలా ఫుల్ చేసిన టమోటాలను అయితే ఇంకా మార్కెట్ కి తీసుకొని పోవాలంటే ఇంకా ట్రాక్టర్ లో పెట్టుకొని అయితే తీసుకొని వెళ్తారు. మా సైడ్ అయితే టమోటాలని మార్కెట్ కి తీసుకెళ్లాలంటే ట్రాక్టర్లనే ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడైతే టమోటా బాక్సులు అయితే తీసుకొని వెళ్తున్నారు కదా, ట్రాక్టర్ అయితే ఆ సైడ్ ఎక్కడో ఉంటుంది. ఇంకా అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఈ బాక్స్ లో అయితే ఒక్కొక్కటి 30 kg నుండి 50 kg వరకు కూడా ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ వాళ్ళు టమోటా బాక్సులకంతా వేస్తుంటే చాలాసేపు అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాను. చాలా లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ నేనైతే గురుగాకు కోసం అయితే ఇంకా చెల్లెలకైతే వెళ్తున్నాము. ఈ చుట్టూ వాతావరణం చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, ఎంత ప్లెజెంట్ గా ఉందో చూడండి. ఇంకా మేమైతే కూరాకు వచ్చాము కదా, ఇంకా ఈ చేలకైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆకునైతే గురుగాకు అంటారు మా పల్లెల సైడ్ అయితే. కూరకైతే చాలా టేస్ట్ ఉంటుంది, పప్పు చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ గురుగాకు అయితే సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే దొరుకుతుంది, సంవత్సరం అంతా అయితే దొరకదు. అందుకే ఈ ఆకుకూర కోసం అయితే ఎంత దూరమైనా మా పల్లెల వాళ్ళు అయితే వెళ్తారు. ఈ చేలో అయితే ఆ పక్క ఈ పక్క అంతా దున్నేశారు. మధ్యలో అయితే గ్రీన్ గా కనిపిస్తుంది కదా, అక్కడ అయితే గురుగాకు అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కనిపించేది కుక్క తులసి చెట్టు. చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఉంటే ఈ కుక్క తులసి అయితే చాలా బాగా నయం చేస్తుంది. మనం అయితే కొన్ని చెట్లు పిచ్చి చెట్లు అనుకుంటాం కానీ ప్రతి ఒక్క చెట్టు వైద్యపరంగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకా మేమైతే గురుగాకు కోస్తున్నాం కదా, వీటిలో అయితే 2 రకాలు ఉంటాయి. ఒకటైతే ఆకు పెద్దగా ఉంటాయి, ఇంకా అయితే ఇలా సన్నగా అయితే ఉంటాయి. కొన్ని ఆకులు అయితే ఇలా సన్నగా ఉండే ఆకులు అయితే పప్పుకైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఎక్కువగా వీటినే వెతుకుతుంటాము, కానీ ఈ ఆకు అయితే చాలా తక్కువగానే దొరుకుతుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా గురుగాకే. ఇలా పెద్ద ఆకులు అయితే ఉంటాయి, ఇవైతే అంత టేస్ట్ అనిపించదు కానీ అమ్మ అయితే కోసించు ఆ ఆకు అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఏం చేసామంటే అవి కొంచెం ఇవి కొంచెం అయితే కోసుకుంటున్నాము. ఇక్కడ టమోటా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు వారింటి కూడా అయితే ఆకు అయితే చాలా ఎక్కువ ఉంది గురుగాకు అయితే. నా వాయిస్ అయితే అంత కరెక్ట్ గా వస్తాను లేదు, కొంచెం ఏందో గర్రం అని సౌండ్ వస్తుంది. ఈ మధ్యలో అంత ఫీవర్ వచ్చింది అందువల్లనే. ఇంకా ఇక్కడైతే ఒక మొక్క కనిపిస్తుంది కదా, ఇదైతే బ్రింగ్రాజ్ మొక్క, తలకైతే పెట్టుకుంటారు కదా ఆ మొక్క. హెయిర్ గ్రోత్ కి అయితే ఈ మొక్కనైతే చాలా బాగా ఉపయోగిస్తారు. దీనిని అయితే మా ఊరు సైడ్ అయితే పచ్చడి చేస్తారు, చాలా బాగుంటుంది. ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే నోరు టేస్ట్ మారిపోతుంది కదా, అప్పుడు అయితే ఆ చేదు పోవాలంటే ఈ ఆకు అయితే పచ్చడి చేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. మా సైడ్ అయితే ఈ మొక్కను కుంటగించరాకు అంటారు, కొన్ని సైడ్లో అయితే గుంటగలగరాకు అని కూడా అంటారు. ఇంకా ఈ కుంటగింజరాకు అయితే పప్పులేకేసినా కూడా చాలా బాగుంటుందంట. ఇంకా ఇక్కడ అయితే ఒక చిన్న మొక్క అయితే ఉంది, ఇంకా దాన్ని అయితే కోసుకునింది. ఆ కుంటగింజరాకు అయితే నేను కూడా చిన్నప్పుడు అయితే చాలా సార్లు తిన్నాను. ఫీవర్ వచ్చినప్పుడు అయితే చాలా సార్లు అమ్మ అయితే చట్నీ చేసి పెట్టింది, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా వరకు అయితే టమోటా పంట అయితే వేశారు. ఇంకా మేమైతే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే కూరాకు అయితే ఇంకా కోయలేదు, ఇంకా కొద్దిగా అయితే కోసుకోవాలా, కొంచెమే కోసాము. ఇంకా ఇక్కడైతే మా చిన్నాన్న వాళ్ళ ఇదంతా పంట పొలాలు చాలా బాగుంది చూడడానికి అయితే. ఒకసారి చూద్దామని అయితే వెళ్తున్నాము. వాళ్ళంతా అక్కడ వరిమడి అయితే నాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కర్రీ లీవ్స్, కరివేపాకు చూడండి ఎంత పెద్ద మానులాగా అయిపోయింది. ఇంకా నేనైతే చూద్దాం పదమా అనేసరికి ఇంకా అమ్మ ఏం చేసిందంటే కూర కొద్దిగా కోసుకునింది కదా, తర్వాత వచ్చి కోసుకుందాంలే అని అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మునగాకు చూడండి ఎంత లేతగా ఫ్రెష్ గా అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మ నేను అయితే మా చిన్నాన్న వాళ్ళ బావ దగ్గర అయితే వరిమడి నాటుతున్నారని ఇంకా మేమైతే చూడడానికి వచ్చాము కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎక్కడ చూసినా పచ్చిదనంతో నిండిన పంట పొలాలు, కూరగాయల చెట్లు, పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మునగ చెట్టు అయితే ఉంది, ఎన్ని కాయలు అయితే కాసాయో. ఇక్కడ పంట పొలాలు చూస్తుంటే వాళ్ళు వ్యవసాయం చేయడం ఒక పనిలాగా అయితే చేస్తున్నారని నాకైతే అనిపించలేదు. వాళ్ళకు వ్యవసాయం పైన ఉన్న ఇష్టం అయితే నాకు కనిపించింది. ఇంకా నేనైతే ఇక్కడంతా వీడియో అయితే తీసుకుంటున్నాను, మునుగు చెట్టు అంతా వీడియో తీసుకుంటాను. మా చిన్నాన్న అయితే అక్కడ ఆవులు మేపుతా ఉన్నారు, నేరుగా ఇక్కడికి వచ్చి కాయలు అయితే కోస్తా ఉన్నారు. ఇంకా నేనేమనుకున్నానంటే వాళ్ళు అమ్మడానికి అయితే కోస్తున్నారేమో అనుకున్నా. ఇంకా కోస్ అయితే నాకైతే తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇంకా వద్దు అన్న కూడా వినలేదు. ఇంకా మేమైతే ఇంకా తీసుకున్నాము. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఫుడ్ ఏమో తింటా ఉన్నారు, కొంతమంది అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఈ సైడ్ ఏమున్నాయో అని చూడడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్టును తన బిడ్డలాగా అయితే పెంచుకున్నట్టున్నాడు మా చిన్నాన్న, అందుకే అంత హెల్దీగా చెట్లు అయితే ఉన్నాయి. ఎంత ప్రశాంతమైన వాతావరణం.
ఇంకా ఇక్కడ కనిపించే దాన్ని అయితే మా ఊరు దగ్గర ట్యాంకులు అంటారు. వాటర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు. కరెంట్ లేనప్పుడు అయితే ఈ వాటర్ అయితే పంట పొలాలకు అయితే ఉపయోగిస్తారు. ఇక్కడైతే చూస్తా అంటే ఎంత బాగా అనిపిస్తుందో, మధ్యలో వాటర్, చుట్టూ అయితే చెట్లు పెట్టారు. ఇలా వీడియోలో చూసేదానికంటే రియల్ గా అయితే చూసామంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. ఈ చిన్నాన్ని వాళ్ళు అయితే ప్రతిరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే వ్యవసాయ పనులు అయితే చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇక్కడ పంట పొలాలను చూస్తే ఏమనిపించింది అంటే మా చిన్నానికి ఆదర్శ రైతు అవార్డు ఇచ్చినా కూడా తక్కువ కాదు అనిపించింది. అంతా బాగున్నాయి. ఇంకా వరి మడి నాటే ముందు అయితే వరి నారంతా ఇలా అయితే తీసేయాలి. ఇలా తీసిన వాటిని అయితే కట్టెల్లాగా కట్టి తర్వాత అయితే వరి మడి అయితే నాటుతారు. ఆ ప్రాసెస్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. వీటి నుండినే మనకైతే రైస్ అయితే వచ్చేది. మనం అన్నం వండుకొని తింటాం కదా, ఆ రైస్ అయితే వీటి నుండినే వచ్చేది. ఇక్కడ వీళ్ళైతే వరినారు పిక్తున్నారు కదా, ఈ వరినారు ఎలా వేస్తారంటే వరిమడి నాటి 1 month ముందే చిన్న చిన్న కైలు అయితే రెడీ చేసుకొని దాంట్లో అయితే ఒడ్లు చల్లుతారు. ఒడ్లు అంటే వరి విత్తనాలు, మా సైడ్ వరి విత్తనాలు ఒడ్లు అంటారు. కొంతమంది అయితే ఒడ్లను అయితే మొలకలు కట్టి ఆ తర్వాత అయితే చల్లుతారు. ఇవి అయితే 25 days లేదా 1 నెల తర్వాత అయితే వరినారు ఈ విధంగా అయితే పెరుగుతుంది. ఇలా పెరిగిన వరినారుని అయితే మడి నాటే ముందు ఇలా అప్పటికప్పుడు అయితే కొంతమంది అయితే ఇలా పీకిస్తా ఉంటారు, కొంతమంది అయితే నాటుతా ఉంటారు. ఇంకా ఇక్కడ చూసామంటే వరి నారు అంతా తీయడం అయితే అయిపోయింది. వాటిని అంతా కట్టెలు అయితే కట్టేశారు. ఇంకా ఈ నారును అయితే ఇలా కైలాగా ఉంటుంది కదా, ఈ కైలో అయితే అక్కడక్కడ అయితే వేస్తారు. ఎందుకంటే వరి మడి నాటేటప్పుడు అయితే అందరికి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, అందుకని అయితే మొత్తం కై అంతా వేస్తారు ఇలా. ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళైతే వరి మడి నాటడం అయితే స్టార్ట్ చేశారు. అలా నాటిన నారైతే పెరిగి 3 months లో అయితే వరి విత్తనాలు వస్తాయి, అంటే వడ్లు అయితే వస్తాయి. వాటిని అయితే మిషన్లకు పంపించామంటే పొట్టు తొలగిపోయి రైస్ అయితే వస్తుంది. ఈ రైస్ అన్నంలాగా మన ప్లేట్స్ లోకి రావాలంటే 3 నెలలు అయితే వెయిట్ చేయాలి. దీని వెనుక రైతుల కష్టం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ జాబ్ లోనైనా సెలవు ఉంటుందేమో కానీ రైతులకు మాత్రం సెలవు ఉండదు. రైతులే సెలవు తీసుకున్నారంటే ప్రపంచమే ఆకలితో అయితే అలంటిస్తుంది. ఇక్కడైతే వరి మడి నాటుతుంటే చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ వాళ్ళకైతే పాపం పగలంతా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలా వంకొని నాటుతారు కదా, వాళ్ళకైతే పాపం చాలా కష్టం అవుతుంది. చూడండి ఎలా ఉంటుందో వరి మడి నాటడం అయితే. ఇక్కడైతే అక్క వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే మార్నింగ్ ఇట్లా వ్యవసాయ పనులకు వచ్చే ముందు అయితే ఇంట్లో అన్ని పనులు చూసుకొని పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించి వ్యవసాయ పనులకు అయితే వస్తారు. ఇక్కడ వ్యవసాయ పని చేసుకొని తిరిగి సాయంత్రానికి ఇంటికి వెళ్లి మళ్ళీ ఇంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా జాబ్ చేసే ప్రతి ఆడవారి పరిస్థితి ఇంతే. అందుకేనేమో ఆడవాళ్ళని భూదేవతో పోలుస్తారు. ఆడవారికి ఉన్న ఓపిక సహనం అయితే ఎవరికీ ఉండదు.
వీళ్ళైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలా వంకొనే వరిమడి అయితే నాటాలి కదా, చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు వీళ్ళు పడుతున్న కష్టం అయితే తెలియకుండా మధ్య మధ్యలో ఇలా పాటలు అయితే పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని అయితే మర్చిపోతారు. ఇంకా వాళ్ళైతే అలా పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి అయితే చాలా టైం అయితే అయిపోతా ఉంది. ఇంకా అంతేకాకుండా మేము కూర కూడా ఇంకా కోసుకోవాలి. కొంచెం కోసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా అయితే కోసుకోవాలి. ఇక్కడ అమ్మ అయితే రా వెళ్దాము అని పిలుస్తా ఉంటే నేను ఇంకా కొంతసేపు ఉందాముంటమా అని చెప్తా ఉన్నాను. ఎంత బాగుందో అక్కడైతే. నాకైతే రావాలని అనిపించలేదు, అంత బాగుంది ప్లేస్ అయితే. మేము వచ్చి చాలా టైం అయితే అయిపోతా ఉంది. ఇంకా అమ్మ పిలుస్తానే ఉంది కానీ నేను ఇంకా కొంతసేపు ఉందామని అయితే అలానే ఉండిపోయాను. ఇంకా మేమైతే ఇప్పుడైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా చిన్నానైతే మునక్కాయలు కూడా కోహించారు కదా, ఇంకా అవైతే తీసుకొని వస్తున్నాము. పల్లెల్లో అయితే చాలా వరకు ఫ్రూట్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ ఏమైనా ఆకుకూరలు కానీ చాలా వరకు ఫ్రీగానే దొరుకుతుంటాయి. ఎక్కువ కొనాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా మేమైతే ఈ సైడ్ చేనులకు అయితే వచ్చేసాం. కూర కోసం అయితే అమ్మ అయితే వెతుకుతా ఉంది. ఇంకా ఇప్పటికైతే ఇంత ఆకు అయితే దొరికింది, సరిపోతుంది మాకైతే ఈవినింగ్ అయితే. ఇంకా ఇక్కడ చేనులో మేమైతే కూర కోస్తా ఉన్నామా. ఈ చేనులో అయితే ఈ కాయలు అయితే కనిపించాయి. ఇవి చూస్తా అని ఇట్లా నచ్చిన నాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. వీటి పేరు ఏంటో మర్చిపోయాను కానీ వీటిని అయితే పిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఒకరికి తెలియకుండా ఒకరి తలలో అయితే వేసేస్తా ఉండ్రి. అవి ఒకసారి తలలో పడ్డాయంటే అసలు మళ్ళీ రానే రావు, అలా అయితే చేసేసుకుంటా అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అయితే. ఇక్కడ చూసామంటే చిన్న చిన్న పువ్వులతో అయితే ఒక తోటలాగా కనిపిస్తుంది కదా, దీనిని అయితే మా పల్లెల్లో ముక్కు పుల్లల చెట్టు అంటారు. ఇవైతే చాలా విషపూరితమైనవి. ఈ ముక్కు పుల్లల చెట్లు చూస్తుంటే ఎవరో పంట వేసినట్లే ఉంది కదా, కష్టపడి పని చేసినా కూడా ఇంత బాగా పంట రాదేమో, అంత బాగా వచ్చాయి చూడండి అవైతే. ఇంకా ఇక్కడ కనిపించేది అయితే ఉమ్మెత్త పూలు. వీటి గురించి మనం చిన్నప్పుడు అయితే పుస్తకాల్లో అయితే చదువుకున్నాము, డ్రాయింగ్ కూడా చాలా వేసింటాం కదా. ఈ ఉమ్మెత్త పూలు అయితే అనేక రకాలు అయితే ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, పసుపు ఉమ్మెత్త పువ్వులు అలా అయితే ఉంటాయి. వీటి కాయలు అయితే ఇలా ఉంటాయి. ఈ ఉమ్మెత్త చెట్టు ఎక్కువగా బంజారు భూముల్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా విషపూరితమైంది. అంతేకాకుండా ఇది అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ కాయలను కూడా కొన్ని ఔషధాలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ చెట్టును అయితే ముట్టుకోకపోవడమే చాలా మంచిది, ఇది విషపూరితమైంది కాబట్టి. ఈ కాయలు కూడా చిన్నగా ఉన్నప్పుడు అయితే పిల్లలు ఏం చేస్తారంటే తల దూకోవడానికి అయితే దువ్యం లాగా అయితే వాడుతాండ్రి. తల అంతా గిరిగిపోతాండి, అలా అయితే చేస్తాండ్రి పిల్లలుగా ఉన్నప్పుడైతే. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతా ఉంటే ఈ మధ్యలో అయితే ఇది ఇస్తరాకులు కుడతారు కదా, ఆ చెట్టు ఈ ఆకులు కోసుకొని ఇస్తరాకులు కుడతారు. ఈ చెట్టు పేరు ఏదో గాని మర్చిపోయాను. దీన్ని అయితే ఏదో మాతక చెట్టు, మోదుగు చెట్టు ఏదో అంటారు. ఇంకా మా ఇంటికి వచ్చే దారిలో అయితే గుమ్మడి చెట్టు ఉంది కదా, మొగ్గలు వేస్తానే ఉంది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి వీళ్ళకైతే స్కూల్ ఏమో వదిలేసినట్టున్నారు. పిల్లలు అయితే పరిగెత్తుకుంటా వచ్చారు. ఇక్కడైతే ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, ఈ చిన్న పాపను చూడండి ఎంత బాగా క్యూట్ గా రెడీ చేసింది వాళ్ళ అమ్మ అయితే. అక్కడ ఎంత బాగా రెడీ చేసింది. ఈ క్యూట్ పాప పేరు అయితే వర్ష. నాకైతే డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది, ఎంత ముద్దుగా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇంకా మేమైతే కూర కోసుకొని ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా సాయంత్రానికి అయితే వంట చేయాలంటే ఇంకా అమ్మ అయితే కట్లంతా తీసుకుంటా ఉంది. ఇంకా అమ్మ అయితే కట్లంతా ఇక్కడ ఉడ్డు పెట్టేసిపోయిందా, ఇంకా నేనైతే తీసుకొని వస్తానులే అని చెప్పి ఇంకా తీసుకొని అయితే వస్తున్నాను.
పిల్లలు అయితే ఇక్కడికి ఆడుకోవడానికి అయితే వచ్చారు కదా. ఇక్కడైతే ఒకే ఉయ్యాల ఉంది, దానికైతే ఇంతమంది అయితే పోటీ ఉన్నారు. 4 మెంబర్స్ అయితే ఉన్నారు, నాకు కావాలని చెప్పి. ఇంకా నేనైతే కట్లు ఎత్తుకొని ఇంటి దగ్గరికి వచ్చానా. మా పెద్దమ్మ అయితే ఈ పాపని ఎత్తుకొని వచ్చింది, మా అన్న వాళ్ళ పాపని. ఈ పిల్ల అయితే ఎవరి దగ్గరికి రాదు, కానీ దూరం నుండి అయితే చాలా బాగా నవ్వుతా ఉంటుంది. ఇంకా మేమైతే అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి వీళ్ళైతే కోడిని అయితే కోసారు. మేము ఎంతో దూరం పోయి ఆ కూర అంతా కోసుకొని వచ్చిందంతా ఊరికి వేస్ట్ అయిపోయా. ఇంకా ఆ కూర పక్కన పెట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా చికెన్ చేయాలా. వీళ్ళు ముందే చెప్పినా కూడా మేమైతే కూరకి వెళ్ళిండే వాళ్ళం కాదు. ఇంకా మేమైతే ఎంత కష్టపడి అయితే కూరకైతే కోసుకొని వచ్చాము. ఇంకా ఆ కూరకంతా ఊరికే పక్కన పెట్టేయాలంతే. ఇంకా ఇక్కడ రామ్ అయితే చికెన్ అయితే కట్ చేస్తున్నారు కదా. ఇంకా అమ్మ అయితే ఏం చెప్పిందంటే మెత్తగా ఉండే చికెన్ అయితే కట్ చేసేవు, ఇంకా దాన్ని అయితే పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు దంచి ఫ్రై చేయిస్తాను అని చెప్పింది. ఇంకా అందుకే అయితే మెత్తని చికెన్ అయితే కొంచెం కట్ చేయించారు. ఇంటి దగ్గర అయితే కోన్ అయితే కట్ చేసామంటే దాన్ని మంటల్లో అయితే కాల్చి కట్ చేస్తాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ అయితే మట్టి కుండలో చేస్తుంది, కట్టెల పొయ్యి మీద, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అది కాకుండా కారం రుబ్బేది కదా, రోట్లో రుబ్బేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు అలా వేసి చేశారంటే, మిరియాలు వేసి చాలా బాగుంటుంది ముక్కలు అయితే తినడానికి. దీంట్లో చూడండి ఎగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అమ్మ అయితే చికెన్ కర్రీ చేసి ఇంకా రాగి ముద్ద అయితే చేస్తానన్నారు. ఇంకా నేనైతే వీడియో తీసుకుందాం అనుకున్నా గానీ ఇంకా రామ్ అయితే మదనపల్లికి వెళ్ళాలి, ఏమో పని ఉందన్నారు. ఇంకా నన్ను కూడా అయితే రమ్మని చెప్పారు. ఇంకా సరే వస్తానని చెప్పాను. ఇంకా అమ్మ చేస్తా ఉంది. ఇంకా ఇవైతే ఇంకా బాగా ఫ్రై లాగా అయిపోవాలా, వాటర్ అంతా వచ్చేసింది కదా, ఫ్రై లాగా అయిపోతే చాలా బాగుంటుంది. ఇంకా రామ్ అయితే మదనపల్లికి పోవాలని చెప్పి టైం అయిపోతుంది అనేసరికి ఇంకా అమ్మ ముక్కలు కొన్ని వేయిస్తాను, అవి తినేసి వెళ్ళండి అని చెప్పి అయితే ఇంకా మాకు ప్లేట్లో వేయిస్తా ఉంది. ఇలా ముక్కలు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయి, పచ్చిమిర్చి, మిరియాలు అలా వేసింటారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రై అయితే చాలా బాగుండిండు. ఇంకా మాకైతే ఈ ముక్కలు అయితే వేయించిందమ్మ. ఇలా అయితే తక్కువ మసాలా వేసి ఉడికిపెట్టిన ముక్కలు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయి.
ఇంకా నాకు కూడా అయితే ఒక ముక్క అయితే తినిపించారు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఈ చికెన్ ముక్కలను అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే పచ్చిమిర్చి, మిరియాలు, సాల్ట్ వేసి రుబ్బేసి దాన్ని అయితే ముక్కలకు పట్టించి కాల్చుకొని తిన్నామంటే అవి కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా అమ్మ మిగిలిన ముక్కలను అయితే ఇక్కడ చికెన్ కూరకు అయితే రెడీ చేస్తా ఉంది. ఇంకా మేమైతే మదనపల్లికి పోవాలని చెప్పాను కదా, ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.